మాతృదేవోభవ. మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహత్తర కావ్యం ఆదికవి వాల్మీకి మహర్షి కలం నుండి జాలువారిన అమృతధార శ్రీమద్ రామాయణం. 24,000 శ్లోకాలతో 7 కాండలతో కూర్చున్న గ్రంథం శ్రీమద్ రామాయణం. రామాయణం అంటే ఒక రాజు కథ కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం మరియు మానవ పరిణామ క్రమంలోని అత్యున్నత దశలకు ఒక దిక్సూచి. త్రేతాయుగంలో జరిగిన ఈ వృత్తాంతం వాల్మీకి మహర్షి అడిగిన ఒకానొక జిజ్ఞాస నుండి పుట్టింది. ఈ లోకంలో అన్ని సద్గుణాలు కలిగిన ఉత్తమ పురుషుడు ఎవరు అనే అన్వేషణలో శ్రీరాముడు ఆదర్శంగా కనిపిస్తారు. ఈ గ్రంథాన్ని లోతుగా పరిశీలిస్తే కేవలం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదు, రామాయణం వ్యక్తిగత ధర్మం మరియు సామాజిక బాధ్యత మధ్య జరిగే సంఘర్షణల సమాహారం. ప్రతి కాండలోనూ ఒక నిగూఢమైన అర్థం ఉంది. బాలకాండలో సంస్కారం ఉంటే అయోధ్యకాండలో త్యాగం కనిపిస్తుంది. అరణ్యకాండలో ప్రకృతిలో మమేకం అవ్వడం ఉంటే సుందరకాండలో ఆత్మవిశ్వాసం మరియు అన్వేషణ కనిపిస్తాయి. యుద్ధకాండ అనేది మనలోని చెడుపై సాధించే విజయానికి సంకేతం. ఈ గ్రంథంలోని 10 ముఖ్య పాత్రలను విశ్లేషిస్తే మానవ నైజంలోని వివిధ కోణాలు అర్థమవుతాయి. మొదటిగా శ్రీరాముడు. ఆయన విగ్రహవాన్ ధర్మ అంటే నడిచే ధర్మం. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సత్యాన్ని వీడకపోవడం ఆయన గొప్పతనం. రెండవ ముఖ్య పాత్ర సీతాదేవి. ఆమె సహనానికి నిలువుటద్దం. భూమిపుత్రికగా ఆమె చూపిన మనోధైర్యం, పాతివ్రత్యం, స్త్రీశక్తికి నిదర్శనం. మూడవ పాత్ర లక్ష్మణుడు. నిస్వార్థ సేవకు చిహ్నం. తన అన్న కోసం సుఖాలను త్యాగం చేసిన సౌమిత్రి. భక్తికి మరియు అంకిత భావానికి నిలువెత్తు రూపం. నాలుగవ పాత్ర హనుమంతుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే కార్యదక్షత ఆయన సొంతం. మేధస్సు బలంతో పాటు అపారమైన వినయం ఆయన ప్రత్యేకత. ఐదవ పాత్ర భరతుడిది. రాజ్యకాంక్ష లేని నిష్కామ కర్మయోగి. అన్నపాదుకలనే రాజ్యంగా భావించిన త్యాగమూర్తి. ఆరవ ముఖ్య పాత్ర దశరథుడు. మాట తప్పకూడదనే ధర్మం మరియు పుత్రవాత్సల్యం మధ్య నలిగిపోయిన తండ్రి. ఏడవ పాత్ర రావణాసురుడిది. గొప్ప పండితుడు, శివభక్తుడు అయినప్పటికీ అహంకారం మరియు పరస్త్రీ వ్యామోహం ఒక మనిషిని ఎలా పతనం చేస్తాయో చెప్పే ఉదాహరణ. ఎనిమిదవ ముఖ్య పాత్ర విభీషణుడు. సొంత అన్నను ఎదిరించైనా సరే ధర్మం వైపు నిలబడాలనే నైతిక స్థైర్యానికి గుర్తు. తొమ్మిదవ ముఖ్య పాత్ర కైకేయి. మమకారం మత్సరంగా మారితే ఎంతటి అనర్థం జరుగుతుందో ఆమె పాత్ర ద్వారా తెలుస్తుంది. మనం మర్చిపోకూడని ఇంకొక ముఖ్య పాత్ర మండోదరి. తన భర్త రావణాసురుడు తప్పు చేస్తున్నాడని తెలిసినా తన హద్దుల్లో ఉంటూ హితబోధ చేసే విజ్ఞత కలిగిన పాత్ర. రామాయణం యొక్క ఆధ్యాత్మిక లోతును గమనిస్తే ఇది ఒక గొప్ప సంకేత శాస్త్రం. బాహ్యంగా ఇది ఒక యుద్ధగాథలా కనిపించినా అంతర్గతంగా ప్రతి మానవుడి హృదయంలో నిరంతరం జరిగే ఆధ్యాత్మిక పరిణామ క్రమానికి అద్దం పడుతుంది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రామాయణంలోని పాత్రలు మనలోని వివిధ ప్రవృత్తులకు ప్రతీకలు. రాముడు పరమాత్మ లేదా మేల్కొన్న అంతరాత్మ. సీత జీవాత్మ అనగా ప్రకృతి. పరమాత్మ నుండి విడిపోయి మాయ అనే రావణాసురుడి చేత చిక్కుకుంటుంది. ఇక లక్ష్మణుడి పాత్ర ఏకాగ్రత మరియు వైరాగ్యానికి చిహ్నం. హనుమంతుడు భక్తి మరియు ప్రాణశక్తి, ఆత్మను పరమాత్మతో కలిపే గురువు. రావణాసురుడు అహంకారం, కామక్రోధాదులు, 10 తలలు అంటే మనిషిలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల మీద అదుపు లేకపోవడం. ఈ సంకేతాలను కొంచెం లోతుగా వివరించుకుందాం. శ్రీరాముడు పరమాత్మకు నిదర్శనం. ఆయన చిదానంద స్వరూపుడు, మార్పులేని సత్యం. సీతాదేవి జీవాత్మకు సంకేతం. జీవాత్మ నిజానికి పరమాత్మ నుంచి విడిపడి ఉండదు, కానీ ప్రకృతిలో చిక్కుకున్నప్పుడు తాను వేరు అనే భ్రమకు లోనవుతుంది. రామాయణంలో సీతమ్మ లక్ష్మణ రేఖను దాటి మాయారూపమైన బంగారు లేడివైపు ఆకర్షితురాలు కావడమే జీవాత్మ మాయలో పడడానికి సంకేతం. ఆ మాయే మనల్ని పరమాత్మకు దూరం చేస్తుంది. ఇక రావణాసురుడు అహంకారానికి, ఈగోకు ప్రతిరూపం. 10 తలలు ఉన్న రావణాసురుడు మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు వాటి ద్వారా కలిగే అహంకారానికి గుర్తు. అహంకారం ఎప్పుడూ జీవాత్మను బంధించి పరమాత్మకు అందకుండా అశోకవనంలో ఉంచుతుంది. అశోకవనం అంటే శోకం లేని చోటు అని అర్థం ఉన్నప్పటికీ అక్కడ రాముడు లేకపోవడమే సీతమ్మకు పెద్ద శోకం. ఇది సంసార బంధంలో చిక్కుకున్న మానవుడి స్థితిని సూచిస్తుంది. ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుకోవాలంటే మధ్యలో ఒక వారధి కావాలి.
అదే గురువు లేదా సాధన. ఇక్కడ హనుమంతుడు ఆ గురువుకు మరియు నిరంతర ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక. హనుమంతుడు వాయుపుత్రుడు, అంటే మన ప్రాణశక్తి. ప్రాణాయామం మరియు నామస్మరణ ద్వారా మనలోని ప్రాణశక్తిని మేల్కొల్పినప్పుడు అది మనకు పరమాత్మ చిరునామాను చూపిస్తుంది. సముద్రాన్ని లంఘించడం అంటే మనలోని అనంతమైన ఆలోచనల సముద్రాన్ని ధ్యానబలంతో దాటడం. హనుమంతుడు సీతమ్మకు రాముడి ముద్రికనిచ్చినప్పుడు ఆమెకు కలిగిన ధైర్యం ఒక సాధకుడికి గురువు ఉపదేశం వల్ల కలిగే ఆత్మవిశ్వాసం వంటిది. జీవాత్మ సాధన ద్వారా పరమాత్మలో లీనమవ్వడం అనే ప్రక్రియ యుద్ధకాండలో స్పష్టంగా కనిపిస్తుంది. సాధకుడు ముందుగా తనలోని అహంకారాన్ని, మోహాన్ని, కుతర్కాన్ని జ్ఞానమనే అస్త్రంతో సంహరించాలి. విభీషణుడిలా మనలోని సాత్విక గుణాలను రాముడికి శరణాగతి చేయాలి. ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అప్పుడు జీవాత్మ పరమాత్మను చేరుకుంటుంది. అగ్ని పరీక్ష అనేది ఇక్కడ భౌతికమైనది కాదు. అది జీవాత్మ తనలోని మాలిన్యాలను వదిలించుకొని శుద్ధ చైతన్యంగా మారే ప్రక్రియ. రామాయణంపై ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రఖ్యాత వ్యక్తులు తమ స్పందనను తెలియచేశారు. స్వామి వివేకానంద రామాయణం భారతీయ ఆత్మకు ప్రతిబింబం అన్నారు. మహాత్మా గాంధీ తన రామరాజ్య భావన ద్వారా పాలన ఎలా ఉండాలో వివరించారు. గోతే వంటి పాశ్చాత్య విద్వాంసులు సైతం ఈ కావ్యంలోని భావోద్వేగాలకు ముగ్ధులయ్యారు. సి రాజగోపాలాచారి గారు రామాయణాన్ని భారతీయ సంస్కృతిని నిలిపి ఉంచే ప్రాణవాయువుగా అభివర్ణించారు. మన నిత్య జీవితాలకు ఈ గ్రంథాన్ని అన్వయించుకోవడం నేటి కాలంలో అత్యంత ఆవశ్యకం. రామాయణం మనకు నేర్పే మొదటి పాఠం సంయమనం. పరిస్థితులు తలకిందులైనప్పుడు కుంగిపోకుండా రామచంద్రుడిలా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవరుచుకోవాలి. కుటుంబ వ్యవస్థలో అన్నదమ్ముల అనురాగం, భార్యాభర్తల అన్యోన్యత ఎలా ఉండాలో ఇది నేర్పుతుంది. నాయకత్వ లక్షణాల విషయానికి వస్తే అధికారం అనేది సుఖపడడానికి కాదు, సేవ చేయడానికి అని రాముడి పాత్ర మనకు బోధిస్తుంది. మనలోని అరిషడ్వర్గాలను రావణాసురుడి తలలుగా భావించి వాటిని జ్ఞానమనే బాణంతో సంహరించడమే నిజమైన రామాయణ పరమార్థం. సత్యం వైపు నిలబడటం కష్టమైనా అంతిమంగా అదే విజయాన్ని ఇస్తుందని ఈ గ్రంథం నిరూపిస్తుంది. రామాయణ పఠనం కేవలం పుణ్యం కోసం కాదు, అది ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాస పాఠం. పట్టాభిషేకం అంటే మరేంటో కాదు, జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెంది సోహం అనే స్థితిని పొందడం. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ ఒకే పీఠంపై ఉండడం అంటే భక్తి, జ్ఞానం, వైరాగ్యం మరియు సాధన కలిసి ఉన్నప్పుడే మోక్షం సిద్ధిస్తుంది అని అర్థం. మన హృదయమే అయోధ్య, అక్కడ రాజ్యమేలే రాముడు మన అంతరాత్మ. ఆ అంతరాత్మను చేరుకోవడానికి చేసే ప్రయాణమే రామాయణం. ఈ అంతర్గత రామాయణాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలోని ప్రతి సంఘర్షణ ఒక సాధనగా మారుతుంది. రామాయణాన్ని చదవడం అంటే ఒక కథను తెలుసుకోవడం కాదు, మనల్ని మనం సంస్కరించుకోవడం. రాముడు తన రాజధర్మం కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేశాడు. నాయకులు తమ స్వార్థం కంటే ప్రజల హితాన్ని కోరాలని ఇది బోధిస్తుంది. అడవికి వెళ్లాల్సి వచ్చినప్పుడు రాముడు కుంగిపోలేదు. ప్రతి సమస్యను ప్రశాంతంగా ఎదుర్కోవడం మనకు అవసరం అని ఈ సంఘటన నేర్పిస్తుంది. రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రంపై వారధి నిర్మించాడు. అంటే సరైన దిశానిర్దేశం ఉంటే సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ కార్యాలు చేయగలరని ఈ సంఘటనకు అర్థం. సీతమ్మ పట్ల రావణాసురుడు ప్రవర్తించిన తీరు అతని వినాశనానికి కారణమైంది. ఏ సమాజంలో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ సమాజం వర్ధిల్లుతుంది అని తెలియచెప్తుంది. దశరథుడు ఇచ్చిన మాట కోసం ప్రాణత్యాగం చేశాడు. నేటి కాలంలో మాట యొక్క ప్రాధాన్యతను ఇది గుర్తు చేస్తుంది. రామాయణం ఒక మత గ్రంథం కాదు, ఇది ఒక జీవన కళ, అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందులోని పాత్రలు మన ఇంట్లోనే కనిపిస్తాయి. ఆ సంఘర్షణలు మన మనసులోనే జరుగుతూ ఉంటాయి. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అనేదే రామాయణం మనకు ఇచ్చే సందేశం. జై శ్రీరామ్.